హే గైస్, ఈ వ్లాగ్ లో మనమైతే భయంకరంగా షాపింగ్ చేయబోతున్నాం. అండ్ మన కార్ ని గుద్దేసిన ఆటో డ్రైవర్ తో గొడవ పెట్టుకున్నాం. ఇంకా నా ఫ్రెండ్స్ అయితే మరీ దారుణంగా నా బర్త్డే అని చెప్పి ప్రాంక్ చేశారు. ఇంకా చాలా చాలా క్రేజీ మూమెంట్స్ అయితే ఈ వ్లాగ్ లోనే ఉన్నాయి. సో తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. మరి లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు విఎస్ఏ వ్లాగ్స్. ఇప్పుడు మనం అయితే బెంగళూరులో ఉన్నాం అనమాట. సో మనకి బెంగళూరు రావడానికి రీజన్ ఏంటంటే, నేను లాస్ట్ వీడియో నుంచి చెప్తూనే ఉన్నాను కదా, మనమైతే రైడింగ్ గేర్ కొంటామని చెప్పేసి. సో స్పెషల్ గా మనమైతే రైడింగ్ గేర్ కోసమే బెంగళూరుకి అయితే వచ్చేసాం అనమాట. సో ప్రస్తుతానికి మనమైతే మాల్ దగ్గర ఉన్నాము, తినేదానికి వచ్చినాము. పొద్దు నుంచి మనకైతే ట్రాఫిక్ జామ్ ఎంత బాగుందంటే బెంగళూరులో, అసలు నిజంగా ఈ జామ్ అని చూస్తుంటే నాకైతే అంటారు కిసాన్ జామ్ కన్నా ఘోరమైన జామ్ లాగా అనిపించింది. చాలా ఎంత ఎక్కువగా అయితే ఉందన్నమాట ఈ ట్రాఫిక్ జామ్ అనేది. సో ఫైనల్ గా క్లియర్ చేసుకొని మనమైతే ఇప్పుడు మాల్ దగ్గరికి వచ్చాం తినేదానికి. అసలు పొద్దు నుంచి బండి తోలుతున్నా కూడా చాలా ఈజీగా స్ట్రెస్ఫుల్ గా అయితే బెంగళూరు ఎంటర్ అయిపోయాము. ఎంటర్ అయిపోయిన తర్వాత అయితే ఫుల్ జామ్ మీద జాము. సో ఆన్ ద వేలో మనకైతే కావాసాకి షోరూమ్ కూడా కనిపించింది అనమాట. సో మనమైతే ఎగ్జాస్ట్ కూడా బుక్ చేసాము మన బండికి. అది కూడా ఒక మంచి న్యూస్ అనమాట. సో ఎగ్జాస్ట్ బుక్ అయిపోయింది అండ్ ఇప్పుడు రైడింగ్ గేర్ కొనేదానికి అయితే వెళ్తున్నాము. బట్ కడుపు అయితే ఫుల్ గా ఆకిలేస్తుంది నాకైతే ఇప్పుడు. అందుకని మనమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. తినేసిన తర్వాత నెక్స్ట్ స్టేషన్ మనది డైరెక్ట్ గా బైకర్ స్టేషన్ ఉంటుంది, అది ఎక్కడికో తెలియదు. అన్ని షాప్స్ అయితే తిరిగిన తర్వాత ఫైనల్ గా ఎక్కడైతే డిసైడ్ అవుతుందో అక్కడ కంటిన్యూ చేస్తాం వ్లాగ్ ని. సో గైస్, మనమైతే వెజ్ బౌల్ చెప్పుకున్నాం. వీళ్ళందరూ నాన్ వెజ్ నా కొడుకులు అనమాట. సో వీళ్ళకి మనకి సపరేట్ గా ఉంటాం మనమైతే. సో గైస్, ఇదే అనమాట మా అవుట్ ఫిట్. వీడియోలు అయితే తీసుకుంటున్నాం అనమాట, మనోడు తీస్తున్నాడు. సో చూద్దాం ఎలా వస్తుందో ఫోటో. సో గైస్, ఇప్పుడు మనమైతే జారా దగ్గరికి వచ్చున్నాం అనమాట. సో జారాలో కొద్దిగా షాపింగ్ అయితే ట్రై చేద్దాము. ధనుష్కి అయితే పిచ్చగా నచ్చేసినాయి అనమాట డ్రెస్సెస్ ఇక్కడ. సో మనోడైతే షాపింగ్ చేస్తున్నాడు, నేను కూడా చూస్తాను. ప్రైస్ కొద్దిగా బిట్ హైగా ఉంది కాబట్టి మనమైతే అంతగా నచ్చితేనే తీసుకుందాం, లేకపోతే ఊరికైతే తీసుకోము కదా. సో లైట్ తీసుకుంటా. మనోడైతే పిచ్చోడు కాబట్టి ఏది పడితే ఆ డ్రెస్సెస్ అయితే తీసుకుంటున్నాడు, వాడికి ఇష్టం వచ్చింది. మనమైతే కొంచెం మెల్లగా తీసుకుందాం. మనమైతే ఇది ట్రై చేస్తాం అనమాట, వెళ్ళేసి ట్రై చేసి చూద్దాం. సో గైస్, ఇప్పుడు మనమైతే ట్రై చేసి చూద్దాం అనమాట. సో నేనైతే ఇది సెలెక్ట్ చేసుకున్నా అండ్ ఆ తర్వాత ఈ బూట్స్ అయితే చూసుకున్నాను అనమాట. సో ఒకసారి ట్రై చేసి అయితే చెక్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే, లెట్స్ గో. సో గైస్, మనమైతే క్రోమా దగ్గరికి వచ్చిన తర్వాత మనమైతే గోప్రో హీరో 13 కోసం అయితే వచ్చామన్నమాట. సో ఈ బ్రాంచ్ లో లేదు, వేరే బ్రాంచ్ లో ఉందని చెప్పారు. సో మనకైతే ఇక్కడ 16 Pro Max అయితే వచ్చింది. ఒకసారి దీనైతే చూద్దాం ఇప్పుడు ఎలా ఉందో. ఐఫోన్ 16 Pro Max లో ఏదైనా కొత్తగా ఉంది అంటే అది దాని కెమెరా కంట్రోల్ బటన్ అనమాట. ఈ బటన్ వచ్చేసి ఒక ఫిజికల్ బటన్ అయితే కాదు, ప్రీవియస్ గా మనకి 7+ లో ఇచ్చిన హోమ్ బటన్ లాంటిదే అనమాట. సెన్సార్ బటన్ ఇది ఎలా ఉందంటే మన DSLR లాగానే ఉందన్నమాట. మనం ఎలాగైతే కంట్రోల్ చేస్తామో ఫోకస్ ని కూడా అలా ఈజీగా కంట్రోల్ చేయగలుగుతున్నాం. అండ్ జూమ్ ని కూడా ఈజీగా కంట్రోల్ చేస్తుంది దీంతో. ఇంకా ప్రో మోడల్స్ లో మనకైతే బెజల్స్ ని థిన్ చేశారు కాబట్టి 6.7 నుంచి 6.9 కి అయితే మారిపోయింది ప్రో మ్యాక్స్ మోడల్స్ కన్నిటికి. సో దాని గురించి మనమైతే ఫోన్ కొనిన తర్వాత వీడియో చేస్తాము. బేసిక్ గా ఇది జస్ట్ ఒక స్మాల్ అప్డేట్ అనమాట ఫోన్ గురించి. సో గైస్, మనమైతే ఫైనల్ గా చాలా సేపు తర్వాత చీకటి కూడా అయిపోయాక మనమైతే రైనాక్స్ స్టోర్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం అనమాట. జస్ట్ ఇంకొక 500 meters లో మనకైతే రైనాక్స్ స్టోర్ ఉంది. అక్కడ మనమైతే ఒక జాకెట్ ని అయితే తీసుకోబోతున్నాము. ఆ తర్వాత మళ్ళీ మనమైతే ఇంకొక 30 kilometers ట్రావెల్ చేసిన తర్వాత మన బూట్స్ అండ్ ఆ తర్వాత ప్యాంట్ అయితే తీసుకోబోతున్నాము. సో వచ్చేసాం. రైట్ అంట ఏదైనా లెట్స్ గో రైట్. ఎంత బాగుందో చూడండి ఏరియా అయితే, కొంచెం చాలా పెద్ద పోష్ ఏరియా లా ఉంది. పోష్. సో గైస్, రైనాక్స్ వచ్చే రైనాక్స్. సో గైస్, ఇంత దూరం వచ్చిన తర్వాత వీళ్ళైతే నా సైజే లేదని చెప్పేశారు. సో మనకైతే వేరే కలర్ లో వేరే జాకెట్ ఇచ్చారు, లార్జ్ సైజ్ అయితే. ఒకసారి ట్రై చేసి చూద్దాం ఎలా ఉంటుందో. లెట్స్ గో. ఈ జాకెట్ వచ్చేసి లెవెల్ 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. ఎలా ఉందో కిందనైతే కమెంట్ చేయండి. హైదరాబాద్ లో నేను ట్రై చేసిన జాకెట్ వచ్చేసి ఎస్ అనమాట దాని సైజు. ఇక్కడ ఎస్ లేదు కాబట్టి నేనైతే ఒకసారి ఎం ట్రై చేసి చూసాను, పర్ఫెక్ట్ గా అనిపించింది. ఇంకా అలాగే రైడింగ్ ప్యాంట్ కూడా తీసుకునేసాను. సో గైస్, మనదైతే జాకెట్ అండ్ ప్యాంట్ అయితే రెడీ అయిపోయింది. అండ్ కార్తిక్ అయితే జాకెట్ అండ్ ప్యాంట్ ఓడి కూడా తీసుకుంటున్నాడు అనమాట. మనోడికి ఇప్పుడు దాకా ఏదో ఇక్కడ ఉన్నాయి కదా, ఇవన్నీ మనోడే ట్రై చేశాడు అనమాట. ఎందుకంటే మనోడికి ఏ సైజ్ తీసుకోవాలో తెలియదు. నాకు కూడా వీళ్ళైతే ఎల్ అని సజెస్ట్ చేశారు, ఎం అని సజెస్ట్ చేశారు, ఎస్ అని సజెస్ట్ చేశారు. యాక్చువల్గా నా సైజ్ వచ్చేసి ఎస్ అనుకున్నాను నేను, కానీ నేనైతే ఫైనల్గా ఎం అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఇంత దూరం వచ్చిన తర్వాత రెండు మధ్యలో ఉన్నది ఎమ్ము తీసేసుకున్నాను నేనైతే. సో డన్, మన షాపింగ్ అయితే అయిపోయింది. గైస్, నాకైతే అసలు టైం లేదు, షాప్ కూడా క్లోజ్ అయిపోయింది. నేను 3 కొనాలి, బూట్స్ కొనాలి, గోప్రో కొనాలి, చాలా కొనాలి, ఏమీ లేదు, మనకి టైం లేదు. బెంగళూరు ట్రాఫిక్ తప్పు అంతా సెట్టే కాలేదు. కిలోమీటర్లు 2 గంటలు 5 స్టార్ట్ అయినాం మనం. టైం వచ్చేక్కడికి 7.
7 కాదు బ్రో, 9 అయింది బ్రో, ఇప్పుడు 9, 10. ఇప్పుడు 9 మనం ఇక్కడికి వచ్చింది. సరే సరే ఓకే గైస్, మన కార్తిక్ అయితే లోపలికి వెళ్ళున్నాడు, ఇంతవరకు బయటికి రాలేదు. వాడు వెళ్ళాక ఒక అరగంట అయింది, లోపల ఏం చేస్తున్నాడో తెలియదు మనకి. ఇంకా ఫైనల్ గా డబ్బు కట్టే ముందు మనమైతే ఒకసారి డిస్కౌంట్ అడిగాము. ఫైనల్ ఫిక్స్డ్ రేట్ అని చెప్పారు. డిస్కౌంట్ లేదు కాబట్టి మన వాళ్ళు అయితే ఫుల్ గా చాక్లెట్స్ తినేశారు. ఏం చేశారు మీరే చూడండి. 23,750. You see this guy bullshit number. ఖాళీ చేసేహాడు రమ్మచ్చా. Bro, no. You can give it back tomorrow. This is for customer only. Okay, bro. బౌల్ కాదురా. Then you take the chocolate. తీసుకో మామా, తీసుకో. ఇట్స్ కంప్లీటెడ్ బిల్. నెంబర్ 1 bullshit. గైస్ మనమైతే 3 క్రోమా స్టోర్లు అయితే తిరిగామంటమాట. ఇప్పుడు మన కనుక వెళ్తే చూసారా బ్యారకర్స్ పెట్టేశారు, రోడ్స్ ని కూడా అయితే బ్లాక్ చేశారు, ఎందుకంటే జాతర జరుగుతుందంట. మనకైతే టైం కూడా లేదు, క్రోమా స్టోర్ కూడా మూసేస్తున్నారు. అసలు ఫుల్ చూడు ఎంత ప్రెషర్ ఉందో చూడండి గైస్. మనకైతే రైడింగ్ బూట్స్ కూడా కొనాలి, షాపులు లేవు. సూపర్ ఫన్ ఉంది గైస్. ట్రాఫిక్ జాము ట్రాఫిక్ రైడరు పెట్టేసాడు. చూసుకోరా వాడు ఆటో వాడు చూసుకుంటా వస్తా. దించా ఆరన్ ఒడిదిరా, ఆరన్ ఒడిదిరా. ನೋಡ್ತಾನೆ ಇದೀನಿ, ನೀನೇ ಕಟ್ಕೊಟ್ಬಿಟ್ಟ పక్కన. నేను చూస్తాను ఒకసారి కింద. ఈ మూల ఒకరోజు స్క్రాచ్ పడింది అంతే. గైస్ మన కార్ కి వెనక నుంచి ఆటో పెట్టిండు. సో గైస్ ఫైనల్ గా మనం అయితే సక్సెస్ఫుల్ గా క్రోమా స్టోర్ కి అయితే రీచ్ అయిపోయాం అనమాట. సో వెనకే ఉంది క్రోమా స్టోర్, లెట్స్ గో. మనకు కావాల్సిన ఎడిషన్ తప్ప ఇది ఏదేదో చూపిస్తున్నాడు ఏంది గైస్. ఫైనల్ గా మనకైతే GoPro Hero 13 బండిల్ ఎడిషన్ అయితే దొరికేసింది. దీని కాస్ట్ వచ్చేసి 49,990 రూపీస్ అనమాట. అంటే 50,000కి 10 రూపాయలు తక్కువ. దీన్ని చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే GoPro వాడు 13 నుంచి బ్యాటరీస్ అయితే చేంజ్ చేసేసాడు. బేసిక్ గా ఈ టెక్నికల్ స్టఫ్ అంతా మనమైతే తిరిగ్గా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇక్కడ బిల్ చేసేదానికి కొద్దిగా లేట్ అవుతుందని చెప్పేసి మనమైతే పక్కనే ఉన్న నా డ్రీమ్ హెడ్ సెట్ అయితే చూసాను అనమాట. నేను ఎప్పటి నుంచో Sony XM5 ని కొందాం అనుకుంటున్నాను. ఒకసారి విని ఎలా ఉందో చూద్దాం అనుకునే లోపు మన వాళ్ళు అయితే మళ్ళీ బిల్ చేశారు మనని. ఇంకా బిల్లు కట్టేసి దీని వారంటీ గురించి కాస్త డీటెయిల్స్ తీసుకొని మనమైతే బయటికి తీసుకొని వచ్చేసాం అనమాట GoProని. సో గైస్ ఇప్పుడు మనం అయితే చర్చ్ షీట్ లో ఉన్నాం అనమాట. మనోళ్ళు అయితే ఏదో స్టిక్కర్లు షాపింగ్ చేస్తున్నారు. మనోడైతే యాజ్ యూజువల్ గా పిల్ల స్టిక్కర్లు అయితే తీసుకున్నాడు అనమాట. బాస్కెట్ బాల్ అది తీసుకుంటున్నాడు. సో ఏం తీసుకుంటాడు చూద్దాం. మావా ఇన్ని చూస్తున్నావు కదా, ఈ బుక్ మొత్తం మన ఇంటికి ఎత్తుకెళ్ళిపోతే అన్ని ఫ్రీలో కదా మన స్టిక్కర్ పరిగెత్తా నుంచి. ఓకే ఈ స్టిక్కర్లు మనకేమో కట్ చేసుకొని అతికించుకోవచ్చు. ఏమంటావా? ప్లాన్ సూపర్ కదా. సో గైస్ ఇప్పుడు మేము ఎక్కడున్నామో మీరు గెస్ట్ చేయగలుగుతారా? నేను చెప్తాను చూడండి, మేమైతే HK కాలేజీలో ఉన్నాం అనమాట. సో ఈ మన కాలేజ్లో ఉన్నాము. సో మనోడైతే జస్ట్ కాసేపట్ట చిల్ అయ్యి వచ్చేదానికి మనోడైతే కాలేజ్ దగ్గర దొరికొచ్చేసాడు. టైం వచ్చేసి 3 AM అనమాట. ఇప్పుడు మళ్ళీ తిరుపతికి అయితే బయలుదేరుతున్నాము. లెట్స్ గో డార్లింగ్. బాయ్ డార్లింగ్. హుషారుగా పోయేసి రండి సరేనా? జాగ్రత్త. మధ్య మధ్యలో ఫోన్ చేస్తా ఉండు, ఆపినప్పుడు అంతా చేయండి. ఓకే మామ, టేక్ కేర్. ఓకే మామ్, టేక్ కేర్. సో గైస్ నేను ఒకటి మాత్రం గర్వంగా చెప్పగలుగుతాను, ఐ హ్యావ్ ది బెస్ట్ ఫ్రెండ్స్ అనమాట. ఎందుకంటే వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే రెగ్యులర్గా మాట్లాడకపోయినా పక్కనే ఉన్నా లేకపోయినా అవసరానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. ఇలాంటి ఫ్రెండ్స్ ఒక 5-6 మెంబర్స్ ఉంటే చాలా అనిపిస్తుంది. అట్ టైమ్స్ వీళ్ళు ఏంటంటే కొంచెం షిట్గాలు కూడా అనిపిస్తుంది. కానీ అప్పటి వరకు భరించుకున్నామంటే మాత్రం దాని తర్వాత ది గుడెస్ట్ పీపుల్ అయినా. సో అది జస్ట్ చెప్పాలనిపించింది చెప్తున్నా. బేసిక్గా అందరికీ ఇలా లైఫ్లో ఉంటారు.
తెలిసిందే. అండ్ ఇప్పుడు మ్యాటర్కి వచ్చామంటే మనమైతే తిరుపతికి స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ టైం వచ్చేసి 2:30 దాకా అవుతుంది. ఇందాక నేను 3 అన్నా, ఎందుకంటే నా వాచ్ పని చేయలేదు కాబట్టి. సో ఇప్పుడు మనమైతే వెళ్తున్నాము. ఆల్మోస్ట్ విల్ రీచ్ తిరుపతి అట్ 5 మేబీ 5:30 రీచ్ అయిపోవచ్చు. మనోడు వెనకాల ఉన్నాడు హరి అయితే, తనైతే బాస్కెట్బాల్ ప్లేయర్ అని అందరికీ తెలుసు కదా. సో తనకు వచ్చేసి చిత్తూరులో ఒక టోర్నమెంట్ ఉంది అన్నమాట. ఈరోజు బాస్కెట్బాల్ టోర్నమెంట్ ఉంది. సో ఇఫ్ మనం కనుక ఒక 4-5:30 అలా రీచ్ అయిపోయామంటే తనైతే చిత్తూరు దగ్గర దింపేసి మనమైతే తిరుపతికి వెళ్ళిపోతాము. లేదంటే ఎందుకంటే మళ్ళీ తను బైక్ తీసుకునేసి చిత్తూరుకి వెళ్ళాల్సి వస్తుంది పొద్దున్నే. సో దట్ ఈస్ ఈ మ్యాటర్ అనమాట. ఇది జస్ట్ ఒక బేసిక్ ఇన్ఫో. అండ్ వెనకాల అయితే మనకి ఆల్రెడీ ఒక 1 lakh రూపీస్ ఖర్చు అయితే చేసి పెట్టేస్తున్నాను కదా. అదంతా అది బేసిక్గా 1 lakh అని అనుకున్నాము, కానీ ఇంకా కొంచెం తక్కువ అయింది. ఒక 70,000 దాకా అయింది. యాక్చువల్గా నేను తీసుకోవాల్సిన బూట్స్ అయితే తీసుకోలేకపోయాను. మనం 3 ఐటమ్స్ కోసం అయితే వచ్చాం కదా. ఆ 3 ఐటమ్స్లో మనం అయితే 2 తీసుకున్నాము. రీజన్ ఏంటంటే టైం సరిపోలేదు, ట్రాఫిక్ ఎక్కువ ఉంది. సాటర్డే అయిపోయింది ఈరోజు. సో సాటర్డే పూట చాలా ట్రాఫిక్ ఉంది. ఇంకా అందుకనే మనం ఏం చేయగలుగుతాము, లైట్ తీసుకునేసాము. బేసిక్గా గోప్రో తీసుకోవాలి కాబట్టి గోప్రోని అయితే తీసుకునేసాము. ఇంకా బూట్స్ అంటారా, మళ్ళీ నేను నెక్స్ట్ వీక్ బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ఇలా ట్రిప్ వేసిన తర్వాత అప్పుడు తీసుకుంటే బూట్స్. నా బేసిక్ నాకు కావాల్సిందే బూట్స్ అనమాట. కానీ నాది వచ్చేసి సైజ్ వచ్చి UK 12 నాది. సో 12 సైజ్ అనేది ఇండియాలోనే ఎక్కడ కూడా ఏ రైడింగ్ బూట్స్ కంటే లైక్ బాగా పేరున్న రైడింగ్ బూట్స్ అయితే 11 లాస్ట్ అనమాట. సో నాకు 11 కూడా పడుతుంది. అంటే లైక్ కొన్ని సినారియోస్లో మాత్రమే 12 అనమాట. మిగతా టైంలో 11 కూడా నాకు అడ్జస్ట్ అయిపోతుంది. బట్ రైడింగ్ బూట్స్ నేను ఇంతవరకు వేసుకోలేదు. సో నాకు తెలియదు కదా దాని యొక్క దాని లోపల ఎలా ఉంటుంది, టో తగులుతుందా లేదా అట్లా తెలియదు కదా. సో బేసిక్గా షాప్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఒకసారి వేసుకుంటే మనకు కంఫర్ట్ ఉందో లేదో తెలిసిందంటే బై చేయొచ్చు. ఆన్లైన్లో అయితే చాలా ఉన్నాయి, బట్ ఒకసారి కొనేసిన తర్వాత మనకైతే రీఫండ్ అనేది ఉండదు, రిటర్న్ ఉంటుంది అంతే. సో వేస్ట్ కదా, డబ్బులు ఎందుకు ఊరికే వేస్ట్ చేసుకోవడం. ఆల్మోస్ట్ 18,000 దాకా ఉంది నేను అనుకున్న బూట్ వచ్చేసి. సో నేనైతే ప్రస్తుతానికి లైట్ తీసుకున్నా. బేసిక్గా ఇంకొక 2-3 డేస్ చూస్తాను, మళ్ళీ నేను వెంటనే వచ్చి తీసుకుంటాను. బికాస్ చాలా సినారియోస్లో నా లెగ్గే చాలా ఇంజూర్ అయింది. అందుకే నాకు రైడింగ్ బూట్స్ కావాలి ఫస్ట్. సో దట్ ఈస్ ది అప్డేట్ అనమాట. బెంగళూరు 12 దాటిన తర్వాత కంటిన్యూ చేద్దాం, ఓకేనా? సో గైస్ ఒక క్విక్ అప్డేట్. మన ఫ్రెండ్స్ అయితే వెనకాల ఫుల్గా పడుకునేస్తున్నారు అనమాట. సో మనమైతే షెల్ దగ్గరికి వచ్చేసి కాస్త స్నాక్స్ అయితే షాపింగ్ చేసాము. సో నేనైతే రెడ్ బుల్ కూడా తీసుకున్నాను, ఎందుకంటే మనకైతే నిద్ర రాకూడదని. నేనైతే రెడ్ బుల్ తాగి చాలా ఇయర్స్ అయిపోయింది, మేబీ 1 year దాకా అయిపోయి ఉండొచ్చు. సో ఇప్పుడైతే తాగదాం, దీనికి కొంచెం ఎనర్జీ వస్తుంది మనకి. సో గైస్ మళ్ళీ మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో లెట్స్ గో తిరుపతి. సో గైస్ నైట్ టైంలో కూడా ట్రాఫిక్ లైట్స్ని పాటించాలి కాబట్టి మనమైతే పాటిస్తున్నాం అనమాట. సో అందుకే రిలాక్స్ అయితే తాగుతున్నాము. చూసారు రెడ్ లైట్ పడింది, అందరూ ఆగున్నారు. మన ఊర్లో ఆగుతారంటారా నాకైతే తెలియదు. మనమైతే తాగుతున్నాము. గ్రీన్ పడిన తర్వాత మళ్ళీ తిరుపతికి వెళ్ళిపోతాం. సో గైస్ ఫైనల్ గా మనమైతే తిరుపతికి రీచ్ అయిపోయాం అనమాట. సో సక్సెస్ఫుల్ గా మనమైతే 24 hours నో స్లీప్ ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేసాం అనమాట. ఎందుకంటే ఇదే టైంకి మనమైతే తిరుపతి నుంచి బయలుదేరాం కాబట్టి ఇప్పటి వరకు మనమైతే మేల్కొనే ఉన్నాం అనమాట. సో ఇంటికి వెళ్ళిన వెంటనే మనమైతే పడకేయాలి, మనోడు ఊరికి బయలుదేరాలి, మనోడు చెన్నైకి వెళ్ళాలి, మనోడు బాస్కెట్బాల్ ఆడాలి. సో ఇలా చాలా పెద్ద ప్లాన్స్ అయితే ఉన్నాయన్నమాట మనకి. సో వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో నుంచి మనమైతే జాకెట్స్ వేసుకొని కొత్త గోప్రో వేసుకొని కొత్త బ్లాగ్స్ అయితే చేసేద్దాం. ఉంటాం మరి, టేక్ కేర్, బై బాయ్.